నారాయణరావు. నేను భారత చైతన్య పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కార్యవర్గ సభ్యులుగా ఉన్నాను. అలాగే అఖిల భారత యాదవ మహాసమితి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నేను చేస్తున్నాను. ఈరోజు బీసీ సింహగర్జన అనే కార్యక్రమాన్ని కూడా రామచంద్ర యాదవ్ గారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మేమందరం దీంట్లో భాగస్వాములయ్యి ఈ కార్యక్రమం జయప్రదం చేసి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని మెడలు వంచేటట్లు ఈ కార్యక్రమం రూపొందించుకోవడం జరుగుతుంది. కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకి రక్షణ చట్టం తెస్తానని చెప్పింది ప్రభుత్వం. అనేకమైన హామీలు ఇచ్చింది. హామీల్లో ఇది ఒక హామీ. కానీ ఇప్పటి వరకు రక్షణ చట్టం గురించి ఎటువంటి ప్రణాళిక రచించినటువంటి సందర్భం లేదు. దాంట్లో అదేవిధంగా అమరావతిలో 1000 ఎకరాలు మేము ఒక బీసీ కులాలకు అందరికీ ఏవైతే 139 బీసీ కులాలు ఉన్నాయో 139 బీసీ కులాలకి బీసీ భవనాలు, బీసీ హాస్టల్ భవనాలు ఇవన్నీ నిర్మాణం చేసుకోవడం కోసం 1000 ఎకరాలు అడగడం జరిగింది. 1000 ఎకరాలు ఏదైతే ప్రభుత్వం ఫ్యాక్టరీ కట్టుకున్న వాళ్ళకి 99 పైసలు ఎలాగైతే ఎకరానికి ఇస్తున్నారో అదేవిధంగా ఇవ్వమని అడుగుతున్నాము. మరి దాని గురించి కూడా మరి అందరికి ఇస్తున్నట్టు మాకు కూడా ఇవ్వాలి, ఎందుకంటే భవనాలు కావాలి కాబట్టి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టసభల్లో కూడా స్థానిక ఎన్నికలు అయితేనేమి, చట్టసభల్లో అయితేనేమి రిజర్వేషన్లు కావాలి, 44% రిజర్వేషన్లు కావాలి, మా ప్రాతినిధ్యం కూడా కావాలి, మా నాయకత్వం కూడా బలపడాలని చెప్పేసి మేము డిమాండ్గా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు బీసీవై పార్టీ తరఫు నుంచి అన్ని కులాల వారికి, బీసీ దాంట్లో ఉన్నటువంటి 139 వర్గాల వారికి అన్నిటికీ మీరు ఏం మాట చెప్పాలనుకుంటున్నారు? మేము గత స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ ఆంధ్రప్రదేశ్లో బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యాధికారులకు వచ్చినటువంటి సందర్భం లేదు. ఇప్పటికీ కూడా అణచివేతకి గురవుతున్నాము. మా వెనకదొక్కద పడుతున్నాం. కాబట్టి మాకు రాజ్యాధికారం, బీసీ రాజ్యాధికారం వస్తేనే మా హక్కులు మేము నెరవేర్చుకుంటాము. తద్వారా మాకు రాజ్యాధికారుల భాగస్వాములు అయితే మా సమస్యలు అయితేనేమి మాకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపొందించుకున్నాను. కూటమి ప్రభుత్వం పైన మీ ఒపీనియన్ చెప్పండి. కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు బీసీలకు సపోర్ట్గా ఉన్నామనే మాట్లాడతారు కదా, అది ఎంతవరకు జరుగుతుంది? కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి 2024లో హామీలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన సందర్భం లేదు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే దానికి ఈ టీటీడీ దేవస్థానంలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పారు. నెయ్యి కల్తీకి కూడా మా నాయకుడు సమస్య పరిష్కార మార్గం చూపించాడు. ఆయన మాకు 22 ఎకరాలు నేను ఉచితంగా ఇస్తాను, నేను 1000 ఆవులు ఇస్తానన్నాడు. 1,00,000 గోవులు నేను సమకూరుస్తాను, తద్వారా మీరు డైరీ పెట్టండి, డైరీ ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి ఇవ్వచ్చు. డైరీ పెట్టుకోవడానికి కూడా మీ దగ్గర నిధులు ఉన్నాయి, నిధులు లేకపోతే దానికి కూడా నేను చేయడానికి సిద్ధంగా ప్రభుత్వాన్ని సవాలు చెప్తే ప్రభుత్వం కమిషన్ మీద కక్కుర్తి పడుతుంది తప్ప ఆ డైరీ కూడా ఇది హెరిటేజ్ డైరీలో ఆ నెయ్యిని అమ్ముకోవడం కోసమే తప్ప వీళ్ళు నిజంగా తిరుపతి దేవస్థానానికి న్యాయం చేయాలని లేదు. వెంకటేశ్వర స్వామిని వీళ్ళు అవమాన పాలు చేస్తున్నారు. దాంట్లో ఏదైతే హిందూ సంఘాలు చెప్తున్నాయో ఆ సంఘాలు కూడా వీళ్ళకి నిమ్మకు నీరెత్తినట్టు కామ్గా ఉండడం జరుగుతుంది. దీనిపై మేము డిమాండ్ చేస్తున్నాం. దాన్ని ఎట్టి పరిస్థితుల ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్పి ఈ విషయం తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు ఈ సభని ఆపడానికి కూడా చాలా ప్రయత్నాలు జరిగాయని మొన్న ప్రెస్ మీట్ జరిగినప్పుడు రామచంద్ర గారు చెప్పారు. ఈ రోజు కూడా కొన్ని అనవసరమైన ప్రెస్ మీట్లు కొన్ని పెట్టి ప్రజల్ని బ్లాక్ చేశారన్న టాప్ వచ్చింది. అది ఎంతవరకు? ఈ కూటమి గవర్నమెంట్ పోలీసులకి, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి, కూటమి గవర్నమెంట్కి మొట్టికాయలు వేసిన దాకా కూడా వీళ్ళు అనుమతులు ఇవ్వలేదు. ఏం చెప్పారు వాళ్ళు? ఇలా ఎగ్జామ్స్ ఉందని చెప్పారు. కోర్టు ఏం అడిగింది? ఆదివారం నాడు ఎగ్జామ్ ఉంటుందా అని అడిగింది. ఇలా హైకోర్టు పర్మిషన్ తోటి ఇలా ఈ బీసీ సింహగర్జన అనేది పెట్టుకుంటున్నాం. ఇక్కడ ఈ సమాజంలో ఉన్నటువంటి 190% మంది అని ఏది వర్గం మొత్తం కూడా మధ్యతరగతి వర్గాల మొత్తం ప్రజలందరూ కూడా ఇక్కడ మాకు సపోర్ట్ చేస్తున్నారు. కులాలకు అతీతంగా ఒక బీసీలే కాదు, ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, మైనార్టీ కాదు, అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇది అన్ని కుల సంఘాలు, ఇది ఒక ఐక్యత కోసం, ఒక ఆత్మగౌరవం కోసం, ఒక రాజ్యాధికారం దిశగా మేము ప్రయాణిస్తున్నాం. ఈరోజు ఈ నాయకత్వంలో మేము 70 నుంచి 80 సంవత్సరాల వరకు మమ్మల్ని మోసం చేసిన చాలు, మీరు ఇక దిగిపోండి, మీ కుర్చీలు ఖాళీ చేసి వెళ్ళిపోండి అనేది ఒక నినాదంతో మేము ఇక్కడికి వచ్చాము. రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, హరిజనులు, గిరిజనులు మొత్తం కూడా ఈ బాట పడ్డారు. కానీ గవర్నమెంట్ ఎక్కడికెక్కడికి పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేల చేత, ఎస్సీ ఎమ్మెల్యేల చేత యాడికాడికి నియంతృత్వ పోవడాలు అనేది అక్కడ మా సభకు రానికుండా అక్కడే
మా బడుగు బలహీనమైన వర్గాల ప్రజల్ని అక్కడే ఏదో మేము తాళాలు ఇస్తాం మీరు ఉండండి అని చెప్పేసి ప్రలోభానికి ఏర్పాటు చేసి గురి చేశారు వాళ్ళు. అయినా కూడా మాకు మీ ఉచితాలు వద్దు, మాకు రాజ్యాధికారం వస్తే అన్నీ మా దగ్గరే ఉంటాయని చెప్పేసి వాళ్ళని ఎదిరించి ఈ సభకి ఇక్కడ దాకా వచ్చారు. కాబట్టి బోడే రామచంద్ర యాదవ్ గారు కాబోయే ముఖ్యమంత్రి. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మా వీళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరైనా సరే వీళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు. కాబట్టి రాబోయే రోజుల్లో అన్నీ రాబోయే రోజుల్లో మా ఉద్యోగాలు మేమే ఏర్పాటు చేసుకుంటాం, మా ఇండస్ట్రీస్ మేమే డెవలప్ చేసుకుంటాం. అదానీలకి, అంబానీలకి 99 పైసలకి 99 రూపాయికి భూములు వస్తున్నాయి. కానీ మాకు 1000 ఎకరాలు బీసీ భూములు బీసీ సంఘాలకు ఇవ్వమంటే ఇవ్వట్లేదు. కాబట్టి మేమే ఇవన్నీ కూడా మేము అధికారంలోకి వచ్చినాక మేమే సాధించుకుంటామని కంటాపదం చెప్పుకుంటాం. సార్, ఇప్పుడు ఈ సభ మూలన ప్రత్యక్షంగా రామచంద్ర గారు నెక్స్ట్ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తారని చెప్తున్నట్లేనా? మొత్తం అన్ని 175 నియోజకవర్గాలకి 170 వాళ్ళే మాకేం ఇవ్వాల్సిన పని లేదు, మేమే బీఫామ్లు ఇస్తాం వాళ్ళు కావాలంటే. 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్ సీట్లకి మొత్తం కూడా మా నాయకులు మొత్తం కూడా కొత్త తరం నుంచి కొత్తగా అన్ని ఇంతవరకు అసెంబ్లీ పార్లమెంటు మొహం చూడనటువంటి కులాలు, నిమ్మన కులాలు, వెనకబడిన బీసీ కులాలు కానీ ఇంతవరకు పార్లమెంటు మొహం ఢిల్లీ మొహం చూడడం కులాల నుంచి అన్ని వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించేలాగా టికెట్లు ఇస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ పేదవాడు వాయస్సు ఢిల్లీలో వినపడిద్ది, అసెంబ్లీలో వినపడిద్ది. ఉన్నతమైన పార్టీలకి ఇలాంటి ఆలోచనలు ఏమి ఉండవు. వాళ్ళ పాలక పక్షాలతో ఉన్నటువంటి వాళ్ళకి రాజధానిలో 1250 గజాలు ఇచ్చుకుంటారు. కానీ పోలవరం నిర్వాసితులకి భూములు అనేవి ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టపడరు. పోలవరం 10 లక్షల మంది 10 లక్షలకు పోలవరం ఆయకట్టు సాగులోకి వస్తుంది. కానీ అక్కడ ఎస్టీ గిరిజనులు అందరూ కూడా భూములు కోల్పోయారు. వాళ్ళ భూములు ఎక్కడ ఇవ్వాలి? దాని గురించి ఎవరు మాట్లాడరు. సాగు చేసే కాడ భూములు ఇవ్వాలి, దాని గురించి ఎవరు మాట్లాడరు. గిరిజనులకు ఎంత అన్యాయం జరుగుతుంది. కానీ రేపొద్దున పోలవరం వస్తే బడుగు బలహీన వర్గాల గిరిజనులకు భూములు అనేది ఉండవు, వాళ్ళు నష్టపోతున్నారు. కానీ రాజధానిలో పాలక పక్షాల పొలాలకు మాత్రం 1250 గజాలు ఇస్తారు. దీన్ని మేము గిరిజనులు కూడా రాజధాని ఆయకట్టు కింద భూములు ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.